సార్ మీ పేరండి? నా పేరు వారణాసి మల్లేశ్వరరావు అండి. ఏ ఊరండి? నేను విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటానండి. నాది మెడికల్ షాప్ అండి. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే మీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేయడం జరిగింది. చాలా ఘనంగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. మీరేమంటారు ఆ ఎయిర్పోర్ట్ రావడం గురించి? ఏ హైదరాబాదో ఏ చెన్నైయో లేదా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఏ ముంబైయో, ఈరోజు మాకు 20 కిలోమీటర్లోని భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మాకు నిర్మించడం మాకు నవ్వుతూ నవ్వేసిత్ అని. ఇది మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయన అని చెప్పుకుంటున్నాడు. క్రెడిట్ మొత్తం ఆయనకి రావాలంటున్నాడు. ఏమంటారు? ఏమండి ఆయన ప్రతిదీ నాదే నాదే అంటాడు, ఏది చేయడు, ఇంట్లో పడుకుంటాడు, పబ్జీ ఆడుకుంటాడు. ఆయనకి ఎందుకండి ప్రతిదీ నేనే చేశాను అంటాడు. చేసే విధానం చూపించాలి కదండి. ఒకటైనా ఒక ఇంచి అయినా వేసారండి. 2019లో 2014లో చంద్రబాబు నాయుడు దానికోసం అనుకున్నారండి. అప్పుడు చూసాము. మళ్ళీ తర్వాత ఇంచి ఆయనే మన అశోక్ గజపతిరాజు గారు ఆయన హయాంలోనే మొత్తం అంతా జరిగిందండి. ఈ ఆటోమేటిక్గా ఈ 2019 నుంచి 24 వరకు వాళ్ళు 25%, 40% తీసుకెళ్తే వీళ్ళు 10% కూడా పట్టుకెళ్ళలేపారు. ఈరోజు వచ్చి ఆ 40% నుంచి 100% వరకు వీళ్ళు పట్టుకెళ్ళి ఓపెన్ చేసి అది ఎంత కూటమి ప్రతినిధికి హ్యాట్సాప్ చెప్పాలండి. అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండే పేర్లు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎంత ఆలోచన ఏంటి, లోకేష్ గారు కానీ రామ్మోహన్ గారు కానీ ఏంటండి వాళ్ళ థియరీ. నిజంగా హ్యాట్సాప్ అండి, కూటమి ప్రభుత్వానికి హ్యాట్సాప్ అండి. ఇప్పుడు గతంలో చూసుకుంటే గత ముఖ్యమంత్రి పేరు కావచ్చు, వాళ్ళ నాన్నగారి పేరు కావచ్చు, ఇలా ఒక రాజకీయ నాయకుల పేర్లు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ అని, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు పేరు ఇలా పెట్టడం పట్ల మీరేమంటారు? గతానికి ఇప్పుడు తేడా? ఇప్పుడు మావి జగన్ పెట్టుకున్నాడు. మావి కానీ పెట్టాడండి. అమరావతికి అదేం పేరండి అది మావిగన్ అంటే ఏంటి, మా జగన్ అని అర్థం అన్నమాట. ఆడికి అనుకోరు మా జగన్ అనుకోవాలన్నమాట. అది మావిగాన్. అది మావిగాన్ ఎవరు ఎడతాడు, బుర్ర ఉన్నాడు ఎవరు పెడతారండి మావిగాన్. అమరావతి అండి ఏంటండి, అమరావతి పేరు ఏంటండి, ఇంద్రలోకం మన ఏదైనా మన హిందూ సాంప్రదాయాలు ఉన్న పేరండి. దాన్ని తీసుకొచ్చి మావిగాన్ పెట్టి మొన్న మాత్రం జన సమీకరణ అన్నారు. జన సమీకరణ కాదు, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఈ 5 లక్షలు 6 లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారు. మా అంతటా మేమే వెళ్ళాం, మా అంతటా మేమే వచ్చాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనం అనకూడదు కానండి. మన ఏరియాకి వచ్చిందంటే దానివల్ల ఎన్ని ఉపాధులు ఉంటాయి అనుకోండి అండి. ఒక ట్యాక్సీ కార్మికులు బతుకుతారండి, ఒక ఆటో కార్మికులు బతుకుతారండి. ఇక్కడ హోటల్స్ వస్తాయి. ఆ హోటల్స్ వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారండి, ఎంతమంది ఉపాధి అండి. అంటే మనకు మామూలుగా ఉపాధి ఉంటుంది, ఈ ఉపాధి ఉంటుంది అండి. ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే కూటమే, నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళే చేయగలండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఏం పేరు పెట్టేవాళ్ళు ఆ ఎయిర్పోర్ట్కి? వాళ్ళు ఏం పెడతారండి, వాళ్ళు ఏదో మావిగానే ఎట్టుకున్నాడు కదండి. అలాగే వాళ్ళ అమ్మ పేరు లేదంటే వాళ్ళ తాత పేరు, ఏం పేరు తాత పేరు, రాజారెడ్డి అని పెడతాడు. రాజారెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతాడండి. ఆడ అంతకన్నా ఇంకేటి పెడతాడండి. ఏదో అక్రమ సంపాదన ఉండబట్టి అదేదో దాన్ని ఏదో కప్పుచ్చుకోవాలనుకొని చెప్పి రాజకీయం చేస్తాడు కానండి. ఆయనకి రాజకీయం అవగాహన లేదండి. ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర మాట్లాడతాడండి. సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే ఆడు గుద్దిసాడు చచ్చిపోయాడంటే వీడు గుద్దిసినోడి దగ్గరికి వెళ్ళి పలకరించడం ఏంటండి? ఎవరి దగ్గర పలకరించాలండి? ఎవరి దగ్గర పలకరించాలండి? అది తప్పు కదండి. చనిపోయినోడికి వెళ్ళి పలకరించాలి. చనిపోయినోడు ఆ లావిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పని మనిషి పెట్టుకుంటాడండి. ఎవడైనా బుద్ధున్నాడు, ఎవరైనా మినిస్టర్ కింద చేసిన అంత ఇది లేదండి. మళ్ళీ ఆయన ప్లేస్లో దొంగ ప్లేస్లో ఇంకొకరిని పెట్టడం అది అన్యాయం కదండి. అంటే నీ కొడుకు జీవితం ఒక జీవితమా, ఇంకో జీవితం కాదా? అంటే డబ్బులు ఇస్తే ఏదైనా అయిపోద్దా? అది తప్పుడు వ్యవహారం కదండి. వాళ్ళు ఏంటంటే మాకు పూట గతిచిందా లేదా, మాకు భోజనం చేసామా లేదా, అంతేగాని రాబోయే తరాలకి మనం ఏం చేసాము, మనం ఏటి ఉంటాము అనే ఇది మాత్రం వాళ్ళకి లేదండి. మళ్ళీ అధికారంలోకి వాళ్ళే వస్తామని చెబుతున్నారు కదా, మరి ఉత్తరాంధ్రకి మళ్ళీ మేము అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. మొండగాడు వాళ్ళెక్కడ వస్తారండి? ఈరోజు మేము అడగకుండా మాకు రోడ్లు పడిపోతున్నాయి, అడగకుండా ట్రైన్లు పడిపోతున్నాయి. శ్రీకాకుళంలోని ధర్మాన్ ప్రసాద్ కొడుకు ఎవరు ఆ సీఏని అలా చెయ్యొచ్చండి? అది ఎంత తప్పు అండి. అది మహిళా సీఏని ఇప్పుడు మనం మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా చేస్తారా? అదే మళ్ళీ సీఏకి అంటే ఎంత అహంకారం అండి మీకు, మీకు ఎంత కొవ్వెక్కిపోయారు మీరు. 5 సంవత్సరాల్లోనే వాళ్ళు పోవడం ఏంటండి? 5 సంవత్సరాల్లో ఓడిపోవడం ఏంటండి? దేనికి ఓడిపోయారు? వాళ్ళు చేసిన మొత్తం అన్ని తప్పులు. వచ్చే అవకాశం ఉందా లేదా వాళ్ళు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు తెలిసి మరో 10 సంవత్సరాల పాటు నిశ్చయంగా ఉంటుందండి. అంటే మొత్తం 15 సంవత్సరాలు అయితే కానీ ప్రజలు మరి ఆలోచించరండి. వాళ్ళైతే రారా? ఆలోచించవండి. 15 సంవత్సరాల వరకు ఆలోచించే పని లేదండి. వాళ్ళైతే రారు. మళ్ళీ వాళ్ళు రానివ్వండి, రారు కన్నకండి. వాళ్ళు ఓటు వేయనేమో, ఓటు చేయనేమో. అందుకే మనం ఓటు వేయొద్దని చెప్పవలసిన కారణాలన్నీ వాళ్ళకి గుర్తు చేస్తే వాళ్ళే ఓటు వేయడం మానేస్తారు. బాబు ఇలాంటి వాళ్ళు మనకు వద్దురా అని. చంద్రబాబు మంచి ఫాస్ట్ కంప్లీట్ చేస్తారా? మీ పేరండి? నా పేరు పొనగంటి శంకర్రావు అండి. ఏ ఊరండి మీది? జైపూర్ అండి, కోరాపుట్ జిల్లా.
అక్కడి నుంచి ఇది చూడడానికి వచ్చామండి ఇక్కడ. ఒడిశా నుంచి వచ్చారా? ఎస్, ఆ బోర్డర్కి ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవ్వడం మీ ఆంధ్రప్రదేశ్కే కాకుండాను మా ఏరియాకు కూడాను చాలా లాభకరం. మీ ఆంధ్ర వాస్తులకి, రాష్ట్రాలు కాదు, మీ 3 జిల్లాలు, 3 మున్సిపల్ కార్పొరేషన్కి హబ్ అయిపోతుందండి ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిజైన్ కానీ స్ట్రక్చర్ కానీ ఇటువంటి ప్రాంతంలో వస్తుందని మీరు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే మేము మధ్యన ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అప్పుడప్పుడు చూడడానికి వస్తుంటాము. ఇక్కడ ఎకరం జాగా 5 లక్షలు అంటే కొనేవారు అప్పుడు లేపే ఉండేవారండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. అలాంటిది ఈరోజు డేట్లోనే మీకు 5 కోట్లన్నా దొరుకుంటుందండి. అంత డిమాండ్. అంటే ఒక ఈ ఎయిర్పోర్ట్ రావడం వెనక ఎవరు కృషి ఉందంటారు మీకు తెలిసి? 100% చంద్రబాబు నాయుడు గారేనండి, టీడీపీ పార్టీ అని. మీ ఆంధ్ర ప్రజలందరూ మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అతనికి అవకాశం ఇస్తే ఎక్కడికో తీసుకెళ్తారని మా నమ్మకం అండి. అంటే మేము ఒక ఒరిస్సా వాస్తవ్యం, మా ఒపీనియన్ మాత్రం ఇది, తెలుగు వాళ్ళం. ఎందుకని అంత నమ్మకం అండి మీకు ఆయన మీద? చూస్తున్నారండి, కళ్ళు ముందు కనిపించిన సాక్ష్యం కన్నా ఏముంది చెప్పండి. ఎంత డెవలప్మెంట్, ఐటీ పార్క్స్ వస్తున్నాయి, గూగుల్ కంపెనీ వస్తున్నది. ఇంతకన్నా డెవలప్మెంట్ అయితే మాత్రం నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అది ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండి. హీ ఈజ్ వెరీ ప్రౌడ్ఫుల్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. అందులోని ఆయన ఈ దగ్గర ప్రాంతంలోనే ఎక్కడో పుట్టారనేసి నేను విన్నానండి. ఎక్కడంటే పండ్రాది ఏదో ఊరు ఉన్నది, పండ్రాది ఊర్లోని పుట్టారండి అతను తల విగ్రహం కూడా చూసి వచ్చాను జస్ట్. ఉత్తరాంధ్రకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కదా ఇంకా చాలా డెవలప్ చేస్తాను, కంపెనీ తీసుకొస్తానని చెబుతున్నారు. మీకు ఆయన మాటల మీద నమ్మకం ఉందా, చేయగలుగుతాడు అంటారా? అతని మీదే కాదండి, అతని ఎంటైర్ టీం మీద నాకు నమ్మకం ఉందండి. సార్ రామ్మోహన్ నాయుడు, అతను ప్లస్ చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు, వాళ్ళకి ఒక విజన్ అయితే మాత్రం ఉన్నదండి, క్లియర్గా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు ఆ విజన్ అంటున్నారు, ఆ లోపల ఎయిర్పోర్ట్ డిజైన్స్ కానీ ఆ స్ట్రక్చర్ లోపల ఫొటోస్ ఇవన్నీ చూసినట్టు మీకు ఎలా అనిపించింది? అవన్నీ చూస్తే విజన్ ఉందా? రీల్స్లో రేట్లో అన్ని అప్డేట్స్ వస్తున్నాయండి. చూస్తే మీకు ఆయన విజన్ కనిపించిందా ఎయిర్పోర్ట్ లోపల? 100%. చెప్పాలనుకుంటున్నారు ఒక ఒడిశా వ్యక్తిగా ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి డెవలప్ చేస్తున్నందుకు? ఈ ఏపీ గవర్నమెంట్ రానున్న 5 సంవత్సరాల్లోని ఒక ఇన్స్పిరేషన్గా నిలబడుతుందని నాకైతే మాత్రం చాలా నమ్మకం ఉందండి వేరే స్టేట్ల కోసం.